సో మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. దీంట్లో మీకు క్విజెస్ కమ్ పీడిఎఫ్స్ రెండు కూడా ఫ్రీగా వస్తాయి. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్, ఎస్ఎస్సీ ఆస్పిరెంట్స్కి వొకాబులరీ క్విజెస్ కూడా మన యాప్లో ఫ్రీగా ఇస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ కోర్సెస్ యూపీఎస్సీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ కోర్స్ని, అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ కోర్సెస్. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి ఇన్జస్టిస్ ఇన్ ద డిలే. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి చెప్తోంది అనేది మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ అబౌట్ కాస్ట్ సెన్సస్. కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ సెన్సస్ అనేది ఎవ్రీ 10 yearsకి జరుగుతుంది కదా, సెపరేట్గా ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. యాక్చువల్గా ఎవ్రీ 10 yearsకి సెన్సస్ జరుగుతుంది, కానీ దాంట్లో కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది జరగట్లేదు. కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది ఎవ్రీ 10 yearsకి జరిగే సెన్సస్లో జరగట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఎస్సీ/ఎస్టీ వరకు మాత్రమే డేటా గ్యాదర్ చేస్తున్నారు, కానీ కంప్లీట్గా అందరి డేటాని గ్యాదర్ చేయట్లేదు. అయితే ఇండియాలో అసలు ఒకసారి కూడా కాస్ట్ సెన్సస్ చేయలేదా అంటే చేశారు. ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ని ఎన్యూమరేట్ చేయడం మొదలుపెట్టింది 1881లో. బ్రిటిష్ వారు 1881లో కాస్ట్ ఎన్యూమరేషన్ అంటే సిస్టమేటికల్గా రికార్డ్ చేయడం అనేది మొదలుపెట్టారు. అయితే కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్ ఎప్పుడు మొదటిసారి చేశారంటే 1931లో దే కండక్టెడ్ ఏ కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్. అంటే అన్ని కులాల గురించి కూడా ప్రాపర్గా డేటా గ్యాదర్ చేయడం అనేది జరిగింది 1931లో. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టిక్యులర్ కాస్ట్ సెన్సస్ని బేస్ చేసుకునే మనకి మండల్ కమిషన్ 1980sలో ఏర్పాటు చేయబడ్డ ఈ మండల్ కమిషన్ అనేది ఓబీసీస్కి 27% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఏదైతే కమిషన్ రికమెండ్ చేసిందో, ఈ కమిషన్ రిలైడ్ ఆన్ దిస్ 1931 డేటా. సో 1931 డేటా మీద ఆధారపడే ఈ కమిషన్ రికమెండేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియాకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు ఎవ్రీ 10 yearsకి కాస్ట్ డేటాని ఎవ్రీ 10 yearsకి సెన్సస్ అయితే చేయడం మొదలుపెట్టారు. 1951లో, 61లో అలా ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటూ వచ్చారు, కానీ కాస్ట్ డేటా మాత్రం తేలేదు. సో నార్మల్ సెన్సస్ తప్పితే కాస్ట్ డేటా తేలేదు. ఎందుకు తేలేదు అంటే ప్రతిసారి కూడా కాస్ట్ సెన్సస్ అనేది ఎన్యూమరేట్ చేయడం వల్ల, అంటే డేటా తీయడం వల్ల ఇట్ మైట్ లీడ్ టు సోషల్ డివిజన్స్ లేదా సోషల్ ఫ్రాగ్మెంటేషన్. సొసైటీ ఈ కులం బేసిస్ మీద ఇంకా మొక్కలు అవుతుందేమో, ఇంకా డివిజన్స్ వస్తాయేమో అన్న భయంతో, అంటే కులం డేటా గురించి పదే పదే మాట్లాడడం వల్ల ఈ ఇష్యూస్ వస్తాయేమో అన్న భయంతో, ఫ్రాగ్మెంటేషన్ వస్తుందేమో అన్న భయంతో కాస్ట్ డేటాని తీయలేదు. అయితే ఎప్పటికప్పుడు డిమాండ్స్ అయితే వస్తున్నాయి, కాస్ట్ సెన్సస్ డేటా తీయాలి అని చెప్పి డిమాండ్ అయితే వస్తుంది. ఎందుకు డిమాండ్ వస్తుంది? ప్రధానంగా డిమాండ్ రావడానికి కారణం ఏంటి అంటే, సో దెర్ ఈజ్ ఎ లేటెస్ట్ డిమాండ్ ఫర్ ఇంక్రీజ్డ్ రిజర్వేషన్స్ అనేవి ఇంకా పెంచాలి. చాలామందికి ఇంకా రిజర్వేషన్ ఫలితాలు అనేవి అందట్లేదు. సో రిజర్వేషన్స్ పెంచాలి అని చెప్పి ఒక డిమాండ్ నడుస్తుంది. మరి రిజర్వేషన్స్ పెంచాలి అంటే దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఒక 50% క్యాప్ అనేది ఉంది, రిజర్వేషన్స్ పైన ఒక అప్పర్ లిమిట్ అనేది ఉంది. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ఆ క్యాప్ మెయింటైన్ చేసింది. సో దాన్ని దాటి రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఉండాలి, వాటిని మనం ప్రూవ్ చేయాలి. సో సుప్రీంకోర్టు ఏమడుగుతుంది? ఒక పలానా కులానికి రిజర్వేషన్ కావాలి అంటే సుప్రీంకోర్టు ఏమడుగుతుందో తెలుసా? ఇట్ ఆస్క్ ఫర్ డేటా అడుగుతుంది, అంటే ఎవిడెన్స్ అడుగుతుంది. ఏమడుగుతుంది సుప్రీంకోర్టు? ఎవిడెన్స్ అంటే ఏ యాంగిల్లో ఎవిడెన్స్? ఏ కులంకి అయితే మీకు ఎక్స్ట్రా రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారో ఆ కులం నాట్ యాడిక్వేట్లీ రిప్రజెంటెడ్, అంటే వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టు వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు, అంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ యాడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అని చెప్పి మీరు ప్రాపర్ డేటాతో ప్రూఫ్ ఇవ్వాలి.
ఆ డేటాతో ప్రూఫ్ ఇస్తేనే సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది, లేకపోతే కన్సిడర్ చేయదు. అందుకని గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో చాలా రాష్ట్రాలు, బీహార్, ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ, ఇవన్నీ కూడా కాస్ట్ సెన్సస్ని టేకప్ చేశాయి. ఇలా టేకప్ చేసి ఆ డేటాను పట్టుకొని పలానా కులం వాళ్ళు వెనకబడ్డారు, వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక కాస్ట్ సెన్సస్ అనేది జరిగిపోతే అసలు ఈ తలనొప్పి ఉండదు, రాష్ట్రాలన్నీ కూడా సపరేట్గా సర్వేలు చేయాల్సిన అవసరం ఉండదు, సెన్సస్ చేయాల్సిన అవసరం ఉండదని భావించి సెంటర్ పైన ప్రెజర్ అనేది పెడుతున్నారు. సో కంప్లీట్గా కంట్రీ వైడ్ కాస్ట్ సెన్సస్ అనేది కండక్ట్ చేద్దాము, అలా చేయడం వల్ల వచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం మళ్ళీ రిజర్వేషన్ పాలసీని మార్చాల్సి వస్తే మార్చాలంటే 50% నుంచి ఇంకా పెంచాలంటే పెంచడానికి అదొక బేసిస్ అవుతుంది అనేది ప్రధానమైన ఉద్దేశం. అయితే మరి ఒకసారి కూడా కాస్ట్ సెన్సస్ చేయలేదా 1931 అంటే 2011లో యూపీఏ గవర్నమెంట్ టైంలో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేశారు. అయితే ఇది రెగ్యులర్ సెన్సెస్తో భాగంగా కాకుండా సెపరేట్గా చేశారు. అయితే ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్లో కూడా కాస్ట్ డేటాని తీసుకున్నారు, ఎన్యూమరేట్ చేశారు, కాకపోతే అది ప్రాపర్గా చేయలేదు. సో ఈ రిపోర్ట్ అనేది నాట్ పబ్లిష్డ్, ఇది పబ్లిష్ చేయలేదు. ఎందుకు పబ్లిష్ చేయలేదు అంటే డ్యూ టు డేటా ఇన్కన్సిస్టెన్సీస్. సో డేటా అనేది సరిగ్గా లేదు, కన్సిస్టెంట్గా లేదు, ఇన్కన్సిస్టెన్సీస్ అంటే దేశ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక సర్వే చేసినప్పుడు జనాల దగ్గరికి వెళ్ళి మీది కులం ఏంటి అని అడిగారు అనుకోండి, ఒక ఊర్లో నాయుడు అంటాడు, ఇంకో ఊర్లో చౌదరి అంటాడు, ఇంకో ఊర్లో వేరే పేరుతో పిలుస్తారు. ఇనవే అన్నీ సేమే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలుస్తారు. అది ఈ సర్వే చేసిన వ్యక్తికి తెలియాలి, లేదా ఆల్రెడీ మన దగ్గర ప్రీఫిల్డ్ మన దగ్గర లిస్ట్ అనేది ఉండాలి. ఇగో ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు, సో వాళ్ళు ఏదైతే చెప్పారో ఇందులో ఏ కులం కిందకు వస్తుంది, మన దగ్గర లిస్ట్లో ఉన్న దాంట్లో దేని కిందకు వస్తుంది టిక్ పెట్టేస్తే తలనొప్పి ఉండదు. అలా కాకుండా వాళ్ళు చెప్పింది రాసుకోవడం వల్ల ఏమవుతుంది, కొన్ని లక్షల కులాలు వచ్చేసాయి. సో వాటిని మళ్ళీ కన్సాలిడేట్ చేయడం అనేది పెద్ద ప్రక్రియ అయిపోయింది. సో రకరకాల డేటా ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఆ డేటా యూజ్ అవ్వదు అని చెప్పేసి దాన్ని పబ్లిష్ చేయలేదు. సో ఇప్పుడు 2026లో మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు, 27కి అది పబ్లిష్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో దాని గురించి ఇవాల్టి ఎడిటోరియల్. అది ఇంకా డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు, డిలే చేయడం అనేది ఒక రకంగా ఇన్జస్టిస్, డిలే చేయడమే ఒక రకంగా అన్యాయం కింద లెక్క అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్దాం. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇది మనం చూసిన ఆర్టికల్ మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 1 సొసైటీ కిందకి, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ పాలిటీ కిందకి, రెండు రకాలుగానే మీరు చూడొచ్చు. రెండింట్లో కూడా దీని మీద క్వశ్చన్స్ రావచ్చు. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద సెన్సస్ ఈజ్ వెల్కమ్. ద అనౌన్స్మెంట్ ఆఫ్ ద సెన్సస్ ఈజ్ వెల్కమ్. వెల్కమ్ అంటే ఇది ఆహ్వానించదగ్గదే, ఇది మంచిదే. ఓకే, సెన్సస్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం అనేది మంచి కార్యక్రమమే అని అర్థం. బట్ ద డిలే ఈజ్ అన్జస్ట్. సో చేస్తాం అనుకోవడం కరెక్టే కానీ ఆ డిలే చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇండియాస్ నెక్స్ట్ డెకేడల్ పాపులేషన్ సెన్సస్ initially delayed by COVID-19 pandemic is now scheduled to conclude by March 2027 after a further delay apparently fueled by political motivations. ఇండియా యొక్క డెకేడల్ పాపులేషన్ సెన్సస్ అసలు యాక్చువల్గా మన సెన్సస్ ఎప్పుడు జరిగి ఉండాలి, 2021లో. ఎందుకు జరగలేదు అంటే 2021లో కోవిడ్ సంవత్సరం కాబట్టి 2020-21 అంతా కోవిడ్ ఉంది కాబట్టి అప్పుడు వాయిదా పడింది. అది వాయిదా పడి డెకేడల్ అంటే ప్రతి దశాబ్దానికి ఒకసారి జరిగేది అని అర్థం. సో COVID-19 పాండమిక్ వల్ల అది డిలే అయ్యింది. ఈజ్ నౌ షెడ్యూల్ టు కన్క్లూడ్ బై మార్చ్ 2027 అంటే 6 సంవత్సరాల లేట్గా 2027కి అది కన్క్లూడ్ అవ్వబోతోంది. ఆఫ్టర్ ఏ ఫర్దర్ డిలే అపరెంట్లీ ఫ్యూయల్డ్ బై పొలిటికల్ మోటివేషన్స్. ఫర్దర్ డిలే ఎందుకంటే కొన్ని పొలిటికల్ మోటివేషన్స్తో, అపరెంట్లీ అంటే మనకి బయటికి కనిపిస్తున్నట్టు, అంటే ఎగ్జాక్ట్గా మనకి తెలియదు, బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ విజిబుల్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఫ్యూయల్డ్ బై పొలిటికల్ మోటివేషన్, రాజకీయపరమైన ఉద్దేశాలతో
ఫ్యూయల్డ్ అంటే ఎంకరేజ్డ్ బై, లేకపోతే దానివల్ల అని ఓకే వచ్చిన ఈ డిలే అనమాట ఇది. ద సెన్సస్ ఇన్ 2021 did not take place as planned. సో ఏ టైంలో జరగాలి ఆ టైంలో జరగలేదు. దస్ ఇంపాక్టింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ పాపులేషన్స్ దట్ రిలై హెవీలీ ఆన్ అప్డేటెడ్ డెమోగ్రాఫిక్ డేటా ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ డెలివరీ. సో 2021లో జరగాల్సిన సెన్సస్ అనేది జరగలేదు యాజ్ పర్ ప్లాన్. దానివల్ల డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ ఎఫెక్ట్ అయ్యింది, ప్రభావితమైంది. ఎస్పెషల్లీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వల్నరబుల్ పాపులేషన్స్కి, అంటే ఎవరైతే రిస్క్లో ఉన్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ పాపులేషన్స్కి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా దేని మీద రిలై అంటే డిపెండ్, దట్ రిలై అంటే డిపెండ్ హెవీలీ ఆన్ అప్డేటెడ్ డెమోగ్రాఫిక్ డేటా. అప్డేటెడ్ డెమోగ్రాఫిక్ డేటా అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈజ్ డెమోగ్రాఫిక్ డేటా? ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది ఏ కులం వాళ్ళు, ఎంతమంది ఏ ఏజ్లో ఉన్నారు, ఇది డేటా అనమాట. ఈ డేటా పైన ఆధారపడుతుంది ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ డెలివరీ. అన్ఫార్చునేట్లీ లేటెస్ట్ డేటా లేకపోవడం వల్ల ఇది సఫర్ అయింది. For the first time, the census will be digitally administered. ఈసారి సెన్సస్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఫస్ట్ టైం డిజిటల్గా సెన్సస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. ఎప్పుడు పేపర్ల మీద రాసి మళ్ళీ అప్డేట్ చేసేవారు, ఈసారి డిజిటల్లీ అడ్మినిస్టర్ చేయబోతున్నారు. ఎనేబులింగ్ ఫాస్టర్ డేటా గ్యాదరింగ్ అండ్ ఈజియర్ యాక్సెసిబిలిటీ ఫర్ అనాలిసిస్. దీనివల్ల డేటా గ్యాదరింగ్ క్విక్ అవుతుంది అండ్ అనాలిసిస్ కూడా సులువు అవుతుంది. thereby allowing population level data to be more dynamic. సో పాపులేషన్ లెవెల్ డేటా మనకి ఇంకా డైనమిక్గా ఉండే అవకాశాన్ని అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి, ఆఫ్లైన్ అయితే అంత ఇబ్బందిగా ఉంటుంది, ఆన్లైన్లో కాబట్టి ఎప్పటికప్పుడు డేటాను మనం అప్డేట్ చేసేసుకోవచ్చు. However, this technological adoption also heightens concerns regarding data theft and privacy. అయితే టెక్నాలజీ మీద ఆధారపడేటప్పుడు ఎప్పుడు ఒక రిస్క్ ఉంటుంది. ఏంటది? ఈ డేటా థెఫ్ట్, ఆన్లైన్లో ఎవరైనా చోరీ చేసే అవకాశాలు ఉంటాయి, హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి, ప్రైవసీ ఇష్యూస్ కూడా, కన్సర్న్స్ కూడా పెరుగుతాయి. అడాప్షన్ అంటే ఇంప్లిమెంటేషన్ అని. వైల్ ద నేచర్ ఆఫ్ ద సెన్సస్ విల్ ఎవాల్వ్, ట్రాన్స్పరెన్సీ ఎట్ ఆల్ లెవెల్స్ విల్ బి క్రూషియల్ టు బిల్డింగ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద ఎక్సర్సైజ్. అయితే సెన్సస్ యొక్క ద నేచర్ ఆఫ్ ద సెన్సస్ విల్ ఎవాల్వ్. అయితే అది ఒక పక్క ఎవాల్వ్ అవుతుంటుంది, కానీ ట్రాన్స్పరెన్సీ ఎట్ ఆల్ లెవెల్స్ విల్ బీ క్రూషియల్ టు బిల్డింగ్ పబ్లిక్ ట్రస్ట్. ఈ ఎక్సర్సైజ్లో పబ్లిక్ ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి ఏంటి అవసరం? ట్రాన్స్పరెన్సీ ఎట్ ఆల్ లెవెల్స్లో ట్రాన్స్పరెన్సీ అనేది అవసరము. ట్రాన్స్పరెన్సీ అనేది అంటే ఏంటి? పారదర్శకత అనేది అవసరం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. Preparations for this massive operation, which will reach every household, are underway. సో ఈ మ్యాసివ్ ఆపరేషన్ కోసం ప్రిపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి హౌస్ హోల్డ్కి ఇది రీచ్ అవుతుంది అండ్ ప్రిపరేషన్స్ ఆర్ అండర్వే. విత్ మోర్ లాజిస్టికల్ డీటెయిల్స్ యాంటిసిపేటెడ్ ఇన్ ద వీక్స్ అహెడ్. సో రాబోతున్న వారాల్లో మనకి ఇంకా ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారు, లాజిస్టికల్ డీటెయిల్స్ ఎప్పుడు ఎలా చేస్తారనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి. యాంటిసిపేటెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ అని అర్థం. ఇండియా స్టాండ్స్ ఎట్ ఎ డెమోగ్రాఫిక్ క్రాస్ రోడ్స్, ఫేసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ గ్రోయింగ్ పాపులేషన్స్ ఆఫ్ ద యంగ్ అండ్ ఓల్డ్ alongside significant regional variations and key indicators. India stands at a demographic crossroads. డెమోగ్రాఫిక్ క్రాస్ రోడ్స్లో ఉంది అంటే అర్థం ఏంటమ్మా? అంటే ఇండియన్ డెమోగ్రఫీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ రాబోతున్నాయి. డెమోగ్రఫీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. సిగ్నిఫికెంట్ చేంజెస్ రాబోతున్నాయి అంటే అర్థం ఏంటి? యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్కి రాబోతున్న పరిస్థితికి మార్పులు వస్తాయి. అంటే మీకు డెమోగ్రఫీలో సిగ్నిఫికెంట్ చేంజెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ప్రస్తుతం భారతదేశ పాపులేషన్లో యూత్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓల్డ్ జనరేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, పిల్లల పర్సంటేజ్ ఎంత ఉంది, ఇప్పుడు రాబోతున్న అంటే మారుతున్న దాంట్లో ఎంత ఉండబోతుంది, దీంట్లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో యూత్ పాపులేషన్, యంగ్ పీపుల్ యొక్క పాపులేషన్ యొక్క షేర్ అనేది పెరుగుతోంది.
అలాగే ఓల్డ్ పాపులేషన్ యొక్క షేర్ కూడా పెరుగుతుంది. ఈ రెండు పెరుగుతున్నాయి కంపేర్డ్ టు చిన్నపిల్లలు. సో చిన్నపిల్లలతో పోలిస్తే వీళ్ళ ఏజ్లు పెరుగుతున్నాయి. దానికి తోడు సిగ్నిఫికెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి, రీజనల్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఫ్రెష్ డేటా ఫ్రమ్ ద సెన్సస్ కెన్ హెల్ప్ అడ్రస్ మెనీ ఇష్యూస్. సెన్సస్ నుంచి ఫ్రెష్ డేటా వస్తేనే చాలా ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలుగుతాం. ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1931 కాస్ట్ కేటగిరీస్ విల్ బి ఎన్యూమరేటెడ్ చెప్పాను. 1931 తర్వాత కాస్ట్ కేటగిరీస్ అనేవి ఎన్యూమరేట్ చేయలేదు. ఎన్యూమరేట్ అంటే ప్రాపర్గా సిస్టమేటిక్గా రికార్డ్ చేయడం, అది ఇప్పుడు చేయబోతున్నారు. వైల్ మోర్ రిలయబుల్ డేటా ఆన్ ద సోషియో ఎకనామిక్ స్టాండింగ్ ఆఫ్ కాస్ట్ గ్రూప్స్ కెన్ ఇన్ఫార్మ్ డెవలప్మెంట్ ప్లానింగ్. సోషియో ఎకనామిక్ స్టాండింగ్ ఆన్ కాస్ట్ గ్రూప్స్, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ యొక్క సోషియో ఎకనామిక్ ప్లానింగ్. ఒకసారి డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ యొక్క సోషియో ఎకనామిక్ స్టాండింగ్ అంటే ఏ కులం వాళ్ళు, సొసైటీలో వాళ్ళ పొజిషన్ ఏంటి, ఎకనామికల్గా వాళ్ళ పొజిషన్ ఏంటి అనే విషయం మీద మోర్ రిలయబుల్ డేటా అనేది వస్తే అది డెవలప్మెంట్ ప్లానింగ్కి హెల్ప్ చేస్తుంది. కెన్ ఇన్ఫార్మ్ అంటే అర్థం ఏంటంటే డెవలప్మెంట్ ప్లానింగ్కి అవసరమైన ఇన్పుట్స్ అది ఇస్తుంది అని అర్థం. అంటే ఏ కులం వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని మనకు తెలిస్తే దాన్ని బట్టి ప్లానింగ్ చేయొచ్చు అని అర్థం. The potential for further social segmentation makes caste enumeration a double-edged sword. తలనొప్పి ఏంటంటే ఇక్కడ రెండు విషయాలమ్మా. ఒకవైపు ఈ కులం యొక్క డేటా, ఈ కులానికి సంబంధించిన డేటా ప్రాపర్గా తీసుకోవడం వల్ల మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని బిల్డ్ చేయొచ్చు, డెవలప్మెంట్ ప్లానింగ్ చేయొచ్చు. దట్స్ ఎ గుడ్ సైన్. అట్ ద సేమ్ టైం ఇలాంటి కాస్ట్ డేటాను తీసి పలానా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ తక్కువ ఉంది, వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలి, వీళ్ళకి ఆల్రెడీ బాగున్నారు, వీళ్ళకి రిప్రజెంటేషన్ చాలా ఎక్కువైపోయింది, రిజర్వేషన్ తగ్గించాలి, ఇలాంటి డేటాలు ఇన్ఫర్మేషన్లు వస్తే దానివల్ల కులాల మధ్య గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి, సోషల్ సెగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ద పొటెన్షియల్ అంటే పాసిబిలిటీ, ఓకే, అది జరిగే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. అంటే కత్తికి రెండు వైపుల పొదనన్నట్టు ఒకవైపు ప్లస్ ఉంటే ఇంకోవైపు మైనస్ కూడా ఉంది. దీనివల్ల అంటే అదే కత్తిని నువ్వు కూరగాయలకి తరగొచ్చు, తలలో నరకొచ్చు అన్నట్టు రెండు రకాలుగా మనకి చూడొచ్చు దీన్ని. ఏ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సెన్సెస్ ఈజ్ ఇట్స్ లింక్ టు ద నెక్స్ట్ డిలిమిటేషన్ ఆఫ్ లోక్సభ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఏ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద అప్కమింగ్ సెన్సెస్ ఏంటి? ఇట్స్ లింక్ టు ది నెక్స్ట్ డీలిమిటేషన్ ఆఫ్ లోక్సభ అండ్ అసెంబ్లీ. ఆ లోక్సభ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఓకే యొక్క డీలిమిటేషన్కి ఇది లింక్ అయింది. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటమ్మా? కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని చేంజ్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ అంటాం. కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని ఎందుకు చేంజ్ చేయాలి అంటే ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పాపులేషన్ అనేది మోర్ ఆర్ లెస్ సేమ్ ఉండేలాగా మెయింటైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటే ఒకప్పుడు మూడిట్లోనూ పాపులేషన్ సిమిలర్గానే ఉంది, కానీ తర్వాత ఏలో పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఏ బాగా డెవలప్ అవ్వడం వల్ల ఎక్కువ మంది అక్కడికి మైగ్రేట్ అయ్యి పాపులేషన్ పెరిగి ఉండొచ్చు. బీసీల్లో తగ్గిపోయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఏబీసీలు మళ్ళీ పాపులేషన్ సేమ్ ఉండేలా చేయడం కోసం ఏ యొక్క సైజ్ తగ్గిస్తారు, బీసీ యొక్క సైజులు పెంచుతారు. సో అలా బౌండరీస్ని రీఅడ్జస్ట్ చేయడాన్ని మనం డీలిమిటేషన్ అంటాం. అయితే డీలిమిటేషన్ అనేది సెన్సస్ డేటాని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి ఓకే, సో అందుకనే ఇట్స్ లింక్ టు డీలిమిటేషన్ అని చెప్పేసి అన్నారు. అందుకే ఇది ఒక అనదర్ క్రిటికల్ ఆస్పెక్ట్గా దాన్ని చెప్తున్నారు. విచ్ విల్ రీడ్రా ఇండియాస్ ఎలక్టరల్ మ్యాప్. దానివల్ల ఎలక్టరల్ మ్యాప్ మారిపోతుంది, కాన్స్టిట్యుయెన్సీస్ మారిపోతాయి. ది కాన్స్టిట్యూషన్ mandates that next interstate delimitation will be based on population figures from the first census after 2026. ఏం చెప్పింది కాన్స్టిట్యూషన్? 2026 తర్వాత వచ్చిన మొదటి సెన్సస్ని బేస్ చేసుకుని, ఆ పాపులేషన్ ఫిగర్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇంటర్స్టేట్ డీలిమిటేషన్ జరగాలని చెప్పి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ చేసింది. ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ 1971 పాపులేషన్ స్ప్రెడ్. ప్రజెంట్ లోక్సభ సీట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంది? 1971 పాపులేషన్ స్ప్రెడ్ మీద ఆధారపడి ఉంది. విత్ ద రిఫరెన్స్ డేట్ ఫర్ ద సెన్సస్ డేట్ యాజ్ March 1, 2027 ఫర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ,
దిస్ కెన్ పేవ్ ద వే ఫర్ ద నెక్స్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. మనకి 2026 తర్వాతే ఇది వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగవచ్చు. దాన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ అంటే 2 విషయాలమ్మా. ఒకటి నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడం కూడా, అంటే పాపులేషన్కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ సీట్స్ని మార్చడం కూడా డీలిమిటేషన్లో భాగమే. కాకపోతే దెర్ ఈజ్ ఎ ఫ్రీజ్ ఆన్ దట్. కాన్స్టిట్యూషన్ దాన్ని ఫ్రీజ్ చేసింది 2026 నెక్స్ట్ సెన్సస్ వరకు, నెక్స్ట్ జరిగే డీలిమిటేషన్ వరకు నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ని ఫ్రీజ్ చేసేసింది. ఓకే, సో అది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఫ్రీజ్ చేసింది అనేది మీకు నేను ఇస్తున్న క్వశ్చన్, మీరు నాకు కామెంట్స్లో పెట్టాలి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫ్రోజ్ ద లోక్సభ సీట్స్ అంటిల్ 2026 తర్వాత వచ్చే డీలిమిటేషన్ వరకు, అది మీరు నాకు ఆన్సర్లో పెట్టండి. సో ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్లో లోక్సభ సీట్స్ని మనం పెంచొచ్చు బేస్డ్ ఆన్ పాపులేషన్. సో ఏ స్టేట్కి అయితే ఎక్కువ పాపులేషన్ పెరిగిందో ఆ స్టేట్స్ యొక్క లోక్సభ సీట్లు ఎక్కువ పెరగచ్చు. ఏ స్టేట్స్లో పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉందో అక్కడ లోక్సభ సీట్లు తక్కువ పెరగచ్చు. ఓవరాల్గా పెరుగుతాయి, కానీ కొన్ని స్టేట్స్కి విపరీతంగా పెరుగుతాయి, కొన్ని స్టేట్స్కి తక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ పాపులేషన్ డేటా కాబట్టి. States that have experienced lower population growth in recent decades, particularly in the peninsular region, have expressed the concern that their parliamentary representation will diminish if population becomes the sole criteria for redistribution. సో ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటది? మీరు ప్రాపర్గా ఓన్లీ పాపులేషన్ బేసిస్ మీదే మీరు ఈ డీలిమిటేషన్ అనేది చేస్తే మేము సఫర్ అవుతాము, మేము నష్టపోతాము కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కన్సర్న్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు వ్యక్తపరిచారు అలాగా? ఎందుకంటే పాపులేషన్ బేసిస్ మీద చేస్తే మా రాష్ట్రాల్లో పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంది, నార్దర్న్ స్టేట్స్లో పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది, సో వాళ్ళకి పర్సంటేజ్ షేర్ అనేది పెరుగుతుంది, మాకు తగ్గుతుంది అని వీళ్ళు కన్సర్న్ వ్యక్తపరిచారు. ద సెంటర్ హ్యాస్ యెట్ టు క్లారిఫై ఇట్స్ స్టాండ్స్ ఆన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో సెంటర్ తన స్టాండ్స్ని ఇంకా క్లారిఫై చేయలేదు, తన ఉద్దేశం ఏంటని ఇంకా చెప్పలేదు. విత్ ద సెన్సస్ నౌ ఇన్ మోషన్, ఇప్పుడు సెన్సస్ ఇంకా యాక్షన్లోకి దిగిపోయే పరిస్థితిలో ఉంది. ఇట్ ఈస్ ఇంపెరేటివ్ అంటే ఇంపార్టెంట్ ఫర్ ద సెంటర్ టు ఎంగేజ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అందరు స్టేక్ హోల్డర్స్తో ఎంగేజ్ అవ్వాలంటే దీంట్లో ఎవరెవరైతే భాగస్వాములో అన్ని ఏ రాష్ట్రాలు దీనివల్ల ఇంపాక్ట్ అవుతాయి అందరినీ కూడా అందరితో ఎంగేజ్ అవ్వాలి. అండ్ బిల్డ్ కన్సెన్సస్ ఆన్ ద సెన్సిటివ్ ఇష్యూ ఆఫ్ డీలిమిటేషన్. సో డీలిమిటేషన్ ఇష్యూ పైన ఒక కన్సెన్సస్ ఏకాభిప్రాయాన్ని బిల్డ్ చెయ్యాలి. ఓకే, బిల్డ్ చేయాలి. అదర్వైజ్ ద డిలే ఇన్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ద సెన్సస్ will be taken to mean as an attempt to ensure that the ruling BJP benefits from the increased representation of Hindi speaking states. అయితే ఈ సెన్సస్లో డిలే ఏదైతే ఉందో దీన్ని ఎలా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది? యాజ్ అన్ అటెంప్ట్ టు ఎన్ష్యూర్ దట్ ద రూలింగ్ బీజేపీ, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది ఫ్రమ్ ద ఇంక్రీజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫర్ ద హిందీ స్పీకింగ్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది పెరగడం వల్ల. ఓకే, హిందీ స్పీకింగ్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది పెరగడం వల్ల బీజేపీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అనే పాయింట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలా అనుకునే అవకాశం ఉంది, ఎందుకంటే బీజేపీ నార్త్లో స్ట్రాంగ్, సౌత్లో వీక్. సో నార్దర్న్ స్టేట్స్లో లోక్సభ సీట్లు పెరిగితే బీజేపీకి అది ప్లస్ అవుతుంది, అందుకోసమే బీజేపీ ఇలా అనౌన్స్ చేస్తుందని చెప్పి అందరూ అనుకునే అవకాశం ఉంది. అందుకే దీనిపైన సెంటర్ తన స్టాండ్స్ని క్లియర్గా చెప్పాలి. వొకాబులరీ కోసం చూస్తున్న వాళ్ళంతా కూడా ప్లీజ్ నోట్, వొకాబులరీ అన్ని సెషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ డైరెక్ట్గా యాప్లో ఇస్తున్నాం. దీనికి రీజన్ ఏంటి అంటే లైవ్లో మా స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో నేను ఆఫ్లైన్లో చెప్తున్నాను క్లాసెస్. వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో వొకాబులరీ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఏవైతే చెప్తున్నానో అవే క్లాసెస్ ఆన్లైన్లో యాప్లో కూడా వస్తాయి. సో స్టూడెంట్స్ నా దగ్గర పేమెంట్ చేసిన స్టూడెంట్స్ ఆబ్వియస్గా ప్రయారిటీ కదమ్మా. యూట్యూబ్లో అనేది ఫ్రీ సర్వీస్, పే చేసిన వాళ్ళు ప్రయారిటీ. సో నేను ఇక్కడ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అడగడం వల్ల నేను డైరెక్ట్గా ఇక్కడే వొకాబులరీ చెప్తున్నాను, ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందని. సో అదే క్లాస్ మన ఆన్లైన్ స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా వస్తుంది, డిజిటల్ క్లాస్ రూమ్స్ కాబట్టి. సో ఒకవేళ నా క్లాసెసే మీకు బాగా నచ్చినట్లయితే మీరు ఇక్కడ ఏ కోర్స్ అయినా తీసుకొని మీరు రావచ్చు.
లేదా ఫ్రీ క్లాసెసే కావాలనుకుంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ వొకాబులరీ. మీరు ఆ ఛానల్స్లోకి వెళ్ళి వొకాబులరీని మీరు పొందొచ్చు, ఇష్యూ ఏమీ లేదు. సో ఇక్కడ స్ట్రాటజిక్గా మనం తీసుకున్న డెసిషన్ ఫర్ అవర్ ఓన్ స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో కానీ, అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి అన్నిటికీ సెపరేట్ కోర్సెస్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఉన్నాయి, మీరు వినియోగించుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2లకి కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం అందిస్తున్నాం, తెలంగాణ కానీ, ఏపీ కానీ అన్నీ కూడా. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆపర్చునిటీస్ అమ్మా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్.